నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు రేవతి। ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం। ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం। ఎమ్మెల్యేలో సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందని సీఎం వెల్లడి। హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తా అని జగన్ అనడం పిచ్చికి పరాకాష్ట। విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎద్దేవా। విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ హీరో వరుణ్ తేజ్। అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు। ప్రభుత్వం తీసుకొచ్చిన సింగిల్ విండో విధానాన్ని వ్యవసాయంలో కూడా ఏర్పాటు చేయాలి। సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్। ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు। మీరేం మాట్లాడుతున్నారో నేను గమనిస్తున్నానని చంద్రబాబు చురకలంటించారు। ఎమ్మెల్యేలో సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందని సీఎం వెల్లడించారు। ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రెండవసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు నేడు బడ్జెట్పై అవగాహన సదస్సు నిర్వహించారు। అసెంబ్లీలో కమిటీ హాల్లో జరిగిన ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు శాసనసభ్యులతో మాట్లాడారు। వారికి సభా కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు రాజకీయ కెరీర్ పైన విలువైన సూచనలు అందించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో సీఎం మాట్లాడుతూ రాను రాను ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందని, ఇది మంచిది కాదని, నిరంతరం నేర్చుకోవాలి, తెలుసుకోవాలని సూచించారు। ఇప్పుడు ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో నేను కూడా నోట్ చేసుకుంటున్నానని, కేంద్ర బడ్జెట్లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుందన్నారు। పని చేయాలన్న ఆసక్తి మీలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు। సభలో ప్రతిపక్షం లేదు కదా, మనకేముంది అని అనుకోవద్దు, వాళ్లకు బాధ్యత లేదు, కానీ మనకు ఉందన్నారు। మనం ప్రజలకు జవాబుదారీగా పని చేద్దామన్నారు। ప్రజలకు ఏం అవసరమో, ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక అని అన్నారు। అసెంబ్లీకి మేము పంపిన ప్రతినిధి మా కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారు అని తెలిపారు। సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించారని, గతంలో అదే జరిగిందన్నారు। శాఖల్లో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేలకు అవగాహన లేకపోతే నియోజకవర్గానికి ఏం అవసరమో తెలియదన్నారు। బడ్జెట్ సమావేశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని చెప్పుకొచ్చారు। బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలని, వచ్చే మంచి ఆలోచనలు సభలో పంచుకోవాలని సూచించారు। ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలన్నారు। పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలను భాగస్వాములను చేస్తామన్నారు। ప్రజలు ఎన్నో ఆశలు, నమ్మకం పెట్టుకున్నందున సమస్యలపై సభలో చర్చించాలని తెలిపారు। హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తా అని జగన్ అనడం పిచ్చికి పరాకాష్ట అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు। కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని, అన్ని రంగాలకు ప్రాధాన్యం కల్పించామని, వైసీపీ పత్రికలో బడ్జెట్పై అన్ని అవాస్తవాలు ప్రచురించారని మండిపడ్డారు। విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ కార్మిక నగర్లో డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 లక్షలతో డ్రైనేజీ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు। గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు జరిగాయని, అన్ని రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు। వైసీపీ పత్రికలో బడ్జెట్పై అన్ని అవాస్తవాలు ప్రచురించారని, సూపర్ 6 హామీలను బడ్జెట్లో కేటాయింపులు జరిగాయని వెల్లడించారు। జగన్ పాలనలోని బడ్జెట్ కాగితాలకే పరిమితమైందని విమర్శించారు। అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి పాలన సాగుతోందన్నారు। కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు। గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా బడ్జెట్లో తీసుకుని ఒక చక్కటి విశ్లేషణతో బడ్జెట్ పుస్తకం తయారు చేయడం జరిగింది। నేను
చాలా సభల్లో ఉన్నాను. సుమారు ఒక్కొక్క సభకి 5 పర్యాయాల చొప్పున సుమారు 24 బడ్జెట్లు పైగా నేను చూడటం జరిగింది. ప్రతిసారి కూడా బడ్జెట్ 1 గంటలో చదివేసి క్లోజ్ అయిపోయేది. నిన్నటి రోజున 10 గంటలకు మొదలైన బడ్జెట్ 1 గంట వరకు కూడా చదవటం జరిగింది. అంటే ఈ వ్యవసాయ బడ్జెట్ కానివ్వండి, లేకపోతే మెయిన్ బడ్జెట్ కానీ అన్నీ కూడా ప్రతి ఒక్క విషయాన్ని దాంట్లో ప్రస్తావించారు. ఇవాళ సాక్షి పత్రికలు చూస్తే అది లేదు, ఇది లేదు, ఇది లేదు అన్న అన్నిటికీ ఉంది సమాధానం. అక్కడ ప్రత్యేకంగా శ్రీనిధి మీరందరూ చూసుంటారు. శ్రీనిధికి ఎక్కడ ప్రస్తావన లేదు, చాలా మోసం చేశారన్న. శ్రీనిధి కోసం 3,000 చిల్లర కోట్లు దాంట్లో పెట్టడం జరిగింది మహిళల కోసం. అదేవిధంగా ప్రతిదానికి కూడా అమౌంట్లు అక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ అమ్మ వందనానికి వీటన్నిటి ఏదైతే సూపర్ 6 అని చెప్పారో ప్రతి ఒక్కదాన్ని కూడా బడ్జెట్లో పొందుపరిచి దానికి ఇంత అమౌంట్ ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అంటే కేవలం వాళ్ళు ఒకటే బాణి మభ్యపెట్టేసి అబద్ధాలు చెప్పి అబద్ధాలనే నమ్మించాలని చేసే ప్రయత్నం అది ఎల్లవేళలా సాగదని మన ఎలక్షన్ నిరూపించబడింది. ఆయన అనేకమైన అబద్ధాలు ఆడి గులకరాయి దెబ్బలని చెప్పి కట్లు కట్టించుకున్నా కూడా ప్రజలు నమ్మకుండా డిపాజిట్లు పోయే విధంగా ఓడించింది. ఇవాళ ఓటమి గెలుపులు సర్వసామాన్యం. మేము కూడా 2014, 2019లో 151 సీట్లు కోల్పోయాం. దాంట్లో 85 సీట్లు 2,000 మెజార్టీ లోపే ఉండే వాళ్ళకి. కానీ ఈ రోజున మెజార్టీలు ఎక్కడ 50,000 ఎక్కడ, 70,000 ఎక్కడ, 90,000 ఎక్కడ, వాళ్ళు ఎక్కడ కూడా మెజార్టీలు అన్నీ కూడా 10,000, 25,000 పైనే తప్పుతారు, లోపలేదు. అంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఇవాళ తెలుగుదేశం పార్టీగా కానీ లేదా కూటమిగా కానీ జనసేన పార్టీగా కానీ బీజేపీ కానీ మాకు చాలా బాధ్యత ఉంది. చాలా బాధ్యతగా ప్రజల నమ్మకాన్ని మూవ్ చేయకుండా పరిపాలన చేయాల్సిన ఆవశ్యకత కూడా మా మీద ఉంది. అందువలన ఒక బడ్జెట్ని వాళ్ళు ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్ని మొట్టమొదటి 2 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టి 3వది సంపూర్ణమైన బడ్జెట్ పెట్టారు అంటేనే ఎంతో ఆలోచన చేసి బడ్జెట్ ప్రజలకు అంత చేరువుగా ఉండేలాగా ఉండాలని చెప్పి బడ్జెట్ని రూపొందించడం జరిగింది. గతంలో బడ్జెట్లో ఉన్న అంకెలకు కానీ వాళ్ళు తర్వాత చూపించిన ఖర్చులు కానీ ఏమాత్రం సంబంధం లేదు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన బడ్జెట్లో ఆ బడ్జెట్ పేపర్లు పక్కన పెట్టుకుని తర్వాత అయిపోయిన ఖర్చులు పక్కన పెట్టుకుంటే అసలు ఇంత కూడా పొందడం లేదు. అసలు బడ్జెట్లో కొన్ని లక్షల కోట్లు లేకపోతే ఒక 25,000 కోట్లు 65,000 కోట్లు అసలు మిస్ అయిపోయి దానికి అకౌంట్ కూడా కనపడిన సందర్భం కూడా మీరు ఒకసారి అది ఎప్పుడు కూడా ఎక్కడ ఈ స్వాతంత్రం వచ్చిందో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగల. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బడ్జెట్లో పొందపరిచిన అంకెలు పుస్తకాల్లో ఎక్కడ కూడా పుస్తకాల్లో కానీ లేకపోతే ఆ డబ్బులు ఎట్టిళ్ళనే కూడా కనపడలే. ఊనే వీళ్ళు బడ్జెట్ పేపర్లో మాత్రం చూపించారు. సో అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ వాస్తవ పరిస్థితి చంద్రబాబు గారు ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని 2 కళ్ళుగా తీసుకెళ్ళి సంక్షేమానికి పెద్దపీట వేయాలా, అభివృద్ధి అంతా గుంటలు లేని రోడ్లు చూడాలని చెప్పారు డిసెంబర్లో. దానికోసం అమౌంట్లు ఇవ్వటం జరుగుతుంది, పనులు కూడా జరుగుతున్నాయి. అవన్నీ కూడా డిసెంబర్ నెలాఖరులోపు ఎక్కడ కూడా గుంత కనపడకూడదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పారు. మరి ఎట్లాంటి రోడ్లు ఏ విధంగా నిన్న కానూరు వెళ్ళాను నేను. గతంలో కానూరు వెళ్ళటానికి వీలు పడిన పరిస్థితుల్లో దాని కానూరు ఏదైనా ఒక స్పాట్కి వెళ్ళాలంటే రకరకాల చుట్టూ తిరిగి మంచి రోడ్లన్నీ ఎత్తుకుని వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళు నేను వెళ్తే శుభ్రంగా మొత్తం రోడ్డు తయారవుతుంది. సో ఇది చిత్తశుద్ధి. చంద్రబాబు గారు చెప్పిన మాటకి చేసే పనులకి చిత్తశుద్ధి. నువ్వు అబద్ధాలు చెప్పేసి ఏదేదో ఆయన చేయట్లేదని చెప్పి ఆయన మీద అవాకులు చివాకులు పేలినంత మాత్రాన ఎక్కడ కూడా నిజం నిదానంగా తెలుస్తుందేమో కానీ బట్ నిజంగానే తెలుస్తుంది. ఖచ్చితంగా అది బుద్ధి చెప్పుద్దని తెలియజేస్తున్నాను. వైసీపీ నేతలు 11 మంది కూడా 11వ తారీఖు రాలేదు. ప్రముఖ హీరో వరుణ్ తేజ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. నేటి ఉదయం హీరో వరుణ్ తేజ్ చిత్ర బృందం అమ్మవారి ఆలయానికి విచ్చేయగా ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ ఈవో కెఎస్ రామారావు వేద పండితులచే వేదాశీర్వచనం కల్పించి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం మరియు చిత్రపటం అందజేశారు.
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ కాదని మరో మేనిఫెస్టో అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆమె ఆంధ్రరత్న భవన్లో విలేకరుల సమావేశం జరిపారు. కూటమి బడ్జెట్ స్పష్టత లేని బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయించింది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. ఆయన ఆపలేదు అంటే ఆయన వెనుక ఉన్నట్లే కదా అని ప్రస్తావించారు. విషనాగులతో పాటు ఆనకొండను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా ఒక సైతాన్ సైన్యంలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నన్ను అంటే తన సొంత చెల్లిని, తల్లిని, సొంత చిన్నాన బిడ్డను, వీళ్ళందరినీ మా అందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి. ఒక్కసారైనా నిలబడి ఇది అన్యాయము, ఇలా చేయటానికి వీల్లేదు అని ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుంటే ఇవి ఆగేవి. కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు. సోషల్ మీడియాలో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు. సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో అబద్ధాలు చెప్పారు, అక్రమ సంబంధాలను అంటగట్టారు, నీచంగా అవమానించారు, తిట్టారు, బూతులు కూడా మాట్లాడారు. దిస్ ఈజ్ నాట్ రైట్. సోషల్ మీడియాలో ఇది ఆగాలి. జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలి నేను కాబట్టి చెప్పగలుగుతున్నా, ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైతాను సైన్యం వైసీపీ ఏర్పరచుకుంది. సోషల్ మీడియాలో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయడానికి. ఇది సహించరాని విషయం. ఒక మహిళ మీద దాడి చేయాలి అంటే అది ఒక ఫిజికల్ దాడే అవ్వాల్సిన పని లేదు. ఇలా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఈజ్ ఈవెన్ వర్స్ దెన్ దట్. మీకు ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలి తప్ప ఇలా తెర వెనక ఇంత నీచంగా మాట్లాడడం ఎథికలీ వెరీ రాంగ్. అసలు ఎవరైనా ఈరోజు మహిళలు రాజకీయాలలో ఉండాలి అంటే భయపడే పరిస్థితి కల్పిస్తున్నారు. కుటుంబాలలో కమెంట్లు చదవకండి అని మేమే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ has taken this very seriously. We are happy about it. కానీ ఏ పార్టీ అయినా కూడా, వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, ఎనీథింగ్, సోషల్ మీడియాలో ఒక లిమిట్ ఉండాలి, ఒక రెగ్యులేషన్ ఉండాలి. లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు, చాలా సంతోషం. వీళ్ళంతా విషనాగులే, కానీ వీళ్ళని కాదు, అనకొండాలను పట్టుకోవాలి. పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళను పట్టుకోవాలి, శిక్షించాలి. అప్పుడే ఇది ఆగుతుంది. లేకపోతే ఈ సైతాన్ సైన్యంని అరికట్టడం అసాధ్యం. థ్యాంక్ యూ.
సిడ్నీలో జరిగిన కామన్వెల్త్ సమావేశంలో మహిళా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ఆ సమస్యల పరిష్కారంపై చర్చ సాగిందని ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై మహిళా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారని అన్నారు. ఇలాంటి అంశాలపై వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా సెమినార్లు నిర్వహిస్తామని వివరించారు. సిడ్నీలో జరిగిన కామన్వెల్త్ సమావేశంలో భారత ప్రతినిధిగా పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. మహిళా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ఆ సమస్యల పరిష్కారంపై చర్చ సాగిందని అన్నారు. కామన్వెల్త్ కాన్ఫరెన్స్ లో చాలా అంశాలపై చర్చించామని తెలిపారు. దురాచారాలు, వేధింపులు మహిళలపై ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై మహిళా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారని అన్నారు. ఇలాంటి అంశాలపై వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా సెమినార్లు నిర్వహిస్తామని వివరించారు. ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ కింద కేసులు పెడతామని హెచ్చరించారు. సిడ్నీలో జరిగిన కాన్ఫరెన్స్ లో తనను మహిళా ఎంపీగా, వారికి చైర్మన్ గా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్రుడు తనను పంపారని తెలిపారు. అన్ని సమావేశాల్లో పాల్గొనే అనేక అంశాలపై చర్చ చేసినట్లు తెలిపారు. ఏపీ స్పీకర్ హోదాలో అయ్యన పాత్రుడు కూడా సమావేశాలకు హాజరయ్యారని అన్నారు. తన మీద ఉంచిన బాధ్యతకు పూర్తి న్యాయం చేసేలా పనిచేస్తానని దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా తెలుసుకుంటూ వాటిని పరిష్కారం చేయడం మాత్రమే కాకుండా కామన్వెల్త్ ఏదైతే సాధారణంగా ఒక్కొక్క కామన్వెల్త్ దేశంలో ప్రతిసారి కూడా కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ఆస్ట్రేలియా సిడ్నీలో నిర్వహించారు. వచ్చే సంవత్సరం అయితే బహామాస్లో నిర్వహిస్తారు. ఆ మేరకు నిర్ణయం అయితే చేయటం జరిగింది. కనుక ఎప్పుడైతే ఈ కామన్వెల్త్ కాన్ఫరెన్స్ జరుగుతుందో జనరల్ అసెంబ్లీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ అసెంబ్లీ ఉంటుంది. జనరల్ అసెంబ్లీలో మహిళా పార్లమెంటేరియన్స్ కావచ్చు లేదా మహిళా ప్రజాప్రతినిధులు కావచ్చు, వారు ఏ స్థాయి వారైనా సరే వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు సాధారణంగా చాలా వరకు కూడా డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో అది మహిళలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా సీరియస్గా తీసుకోకపోవటం దగ్గర నుండి మహిళల పట్ల జరుగుతున్నటువంటి అంటే మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరుగుతున్నటువంటి దురాచారాలు, అదేవిధంగా వారి మీద వైలెన్స్ ఏదైతే ఉంటుందో వైలెన్స్ అనేది కేవలం భౌతికంగా వారిని అటాక్ చేయటమో లేకపోతే వారిని ఇబ్బంది పెట్టడం లేకపోతే దెబ్బతీయటం కాకుండా సోషల్ మీడియాలో ఏవైతే వార్తలు వస్తాయో వారిని కొంచెం మానసికంగా కుంగదీసే విధంగా వారి చరిత్రహీనులుగా వారిని అక్కడ ప్రొజెక్ట్ చేయటం కావచ్చు, లేకపోతే వారి మీద అనేక రకాలైనటువంటి అభాండాలు వేయటం కావచ్చు. అంటే మానసికంగా మహిళా ప్రజాప్రతినిధుల్ని కుంగదేసే విషయాలు ఏవైనా సరే దాన్ని కూడా మెంటల్ వైలెన్స్ కింద తీసుకోవడం పరిగణించడం జరుగుతుంది. కనుక ఇటువంటి అంశాలన్నింటి మీద కూడా దేశంలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంవాదిస్తూ వారిలో అవగాహన, అదేవిధంగా ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి కావలసినటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మళ్ళీ మనం కామన్వెల్త్లో ప్రస్తావించి వారి సహకారం అందుకునేటువంటి అవకాశం అనుకుంటుంది. సహకారం అంటే కేవలం ఇది ధన రూపేణా ఉండనవసరం లేదు, టెక్నాలజీ. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇందాక చెప్పినట్లుగా సోషల్ మీడియాలో మహిళల మీద వారి చరిత్ర మీద ఇబ్బందికరమైనటువంటి పోస్టింగులు పెట్టడం కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు వారి యొక్క కాన్స్టిట్యువెన్సీస్లో నియోజకవర్గాల్లో పని చేస్తున్నా కూడా వాళ్ళు పని చేయడం లేదు, కనబడటం లేదు, వారు ఎక్కడా కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం కావచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది అయినా కూడా సైబర్ క్రైమ్ కింద వీటిని పరిగణిస్తూ ఏ విధంగా వాటిని ట్యాకిల్ చేయాలి అనేటువంటి అంశాల మీద టెక్నాలజికల్ సపోర్ట్ మహిళా ప్రజాప్రతినిధులకు ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి ఒక సహకార కార్యక్రమం కూడా కామన్వెల్త్ నిర్వహిస్తుంది. కనుక అటువంటి కామన్వెల్త్లో ఈసారి జరిగినటువంటి కాన్ఫరెన్స్లో సిడ్నీలో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో నేను భారతదేశానికి సంబంధించినటువంటి ఈ కామన్వెల్త్ విమెన్ పార్లమెంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అమలుకు నోచుకొని ఎస్సీ ఎస్టీ కులాల 27 రకాల సంక్షేమ పథకాలను పునరుద్ధరించి నిధులను కేటాయించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం విజయవాడలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దగా పడ్డది, దిగాలు పడ్డది ఎస్సీ ఎస్టీలే అన్నారు. 5 ఏళ్లు నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినలేదన్నారు. దశాబ్దాలుగా ఆయా ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కోసం పోరాడామని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల అమలు లేక దళిత బిడ్డలు ఊళ్లు వదిలి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వలసపోతున్నట్లు తెలిపారు.
దీర్ఘకాలిక జీవనోపాధికి మార్గాలైన 27 రకాల సంక్షేమ పథకాలకు కూటమి ప్రభుత్వం మోక్షం కలిగించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైకాపా రాకాసి పాలనలో ప్రాణాలు మానాలు పోయిన దళిత బిడ్డలపై విచారణ కమిటీ వేసి న్యాయం చేయాలని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానని 10 మంది ఎమ్మెల్యేలను కూడా వెళ్లొద్దని అలిగారని బుంగమూతి పెట్టారని దేవా చేశారు. 5 ఏళ్ల పాటు జగన్ చెప్పిన దద్దమ్మల శాసనమండలిలో కాలక్షేపం చేసేలా ఉన్నారని, పవిత్రమైన శాసనసభకు మాత్రం రారని తెలిపారు. దీంతో దానవీర సూరకరణ సినిమాలోలా శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు 3 పాత్రలు ఎన్టీఆర్ పోషించినట్లు అధికార పక్షమైన ప్రతిపక్షమైన ముఖ్యమంత్రి చంద్రబాబు పోషించాలని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు. నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దామన్న సందేశం ఇచ్చేందుకు దళితుల సంక్షేమ పథకాల పునరుద్ధరణ ఏకైక మార్గం అన్నారు. వీటి కోసం తాము కూడా నిర్విరామంగా పోరాడినట్లు తెలిపారు. రెల్లి సంక్షేమ సంఘం నాయకులు సిరంశెట్టి నాగేంద్రరావు మాట్లాడుతూ రెల్లి సంక్షేమ కార్పొరేషన్ పోస్టులను వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయనకేదో ప్రత్యేక ప్రతిపక్షం కావాలంట, హోదా. మీరే ఎవరో ఆయన వెళ్ళడో అలిగాడు. ఆయన మీరెక్కడ చిరునవ్వులతో అసెంబ్లీకి వస్తే చంపేస్తారని భయపడుతున్నాడు. మీ 124 మంది ఎమ్మెల్యేలు లేచి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే నవ్వారని కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి పని అవుట్. ఆయన ఎవరిని చూడలేడు. ఎందుకంటే మరి ఆ రోజు అసెంబ్లీ ఆయన నిర్వహించిన తీరది. ఇస్తే పోనీ ఆయన బాగోపోయినా 10 మంది ఎమ్మెల్యేలను పంపించవచ్చు కదా. ఆ కొత్తగా ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోవాలని కుతుకుతులాడుతూ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, అయ్యా మేమన్నా పోతామనని. లేదు నేను వచ్చాను మీరు పోవాలంట. మళ్ళీ మండలికి పోతారంట. మీరు గమనించారే లేదో, ఒకప్పుడు ఆయన ఏమనంటే మండలి దద్దమ్మల సభ అన్నాడు. ఇప్పుడు దద్దమ్మల సభను ముద్దు పెట్టుకుంటున్నాడు. అసెంబ్లీనేమో నాకు వద్దంటున్నాడు. అంటే కుడి చెయ్యి వద్దు, ఎడమ చెయ్యి ముద్దు. ఈ వైఖరితో ఆయన ఉన్నాడు. మరి ప్రజాస్వామ్యంలో ఇది క్షంతవ్యం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రికి 151 అసెంబ్లీ స్థానాలు సంపాదించిన మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్గా 5 సంవత్సరాలు ఎన్నిసార్లు పట్టణం 34 సార్లు బటన్ నొక్కి 2,47,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చా పంచా తుంచా అన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి పారిపోవడం ఏంటి, భయపడటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అసలు భయం లేదు కదా మనకే. యు ఆర్ ది లైన్. నువ్వు సింహానివి కదా. ఎంతమంది ఉంటే నీకెందుకు? వెళ్ళి మాట్లాడాలి కదా. నువ్వు మైకి తీసుకుంటే బాగా చెప్తావు కదా. మైక్ ఇస్తారు స్పీకర్ గారు, వాళ్ళు ఆహ్వానిస్తున్నారు మిమ్మల్ని ఎప్పుడు వస్తారా అని. ప్రజాస్వామ్యానికి ఒక కలంకం. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. జనసేన ప్రతిపక్షం కాదు, దట్ ఈజ్ ఆల్సో పాలకపక్షం. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షం కాదు, అది కూడా పాలకపక్షం. ఇప్పుడు ప్రతిపక్షం ఎవరంటే మీకు దానవీర సూరకరణ సినిమా చూసుంటారు. అందులో ఎన్టీ రామారావు గారు 3 పాత్రలు ఉంటాయి. శ్రీకృష్ణుడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే, కర్ణుడు కూడా ఆయనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అధికార పక్షమైన ప్రతిపక్షమైన బాలకోట అయినా ఇక ఆయనే చూడాలి. 1 మ్యాన్ షో. ఇంకా లేదు అవకాశం. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ లాంటి పార్టీలు ఉన్నాయంటే వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు. రాముడు భీముడు సినిమా ఉంది, పాస్ సినిమా. ఆ సినిమాలో కూడా మెతక రాముడు ఒక ఆయన ఉంటాడు, గట్టి రాముడు ఒక ఆయన ఉంటాడు. ఇద్దరు రామారావులే. ఇప్పుడు మెతకగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారే, గట్టిగా బల్ల గుద్ది పాలించిన చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఈ రాష్ట్రం 124 సీట్లు కట్టబెట్టిన కూటమి పార్టీకి ఈ రాష్ట్రంలోని ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు 124 కోరికలతో ఆశగా సంతోషంగా ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికేమో ఉల్లి పువ్వు తెలియదు, మల్లె పువ్వు తెలియదు. ఈ రెండింటికి తేడా తెలియదు. ఉల్లి పువ్వు ఒకదానికి ఉపయోగపడుతుంది, మల్లె పువ్వు ఏమో దేవుడికి ఉపయోగపడుతుంది. ఆయనకేం తెలియదు ఈ రెండు. ఇక ఏది చేసినా ఈ రోజున రాష్ట్రంలో పరిశ్రమల కోసం పరుగులు పెడుతున్నారు. మొన్న లోకేష్ గారు కూడా అమెరికా వెళ్ళారు. 1,72,000 కోట్ల రూపాయలతో విశాఖలో మరో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామంటున్నారు. నాది నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా. నా నేల మెట్ట ప్రాంతం, చినుకు పడితేనే పంట. నందిగామ, జగ్గైపేట అసెంబ్లీ నియోజకవర్గాలు. దశాబ్దాలుగా నేను కూడా మీకులాగిన పాత్రికేయుడిగా నాయకులు చెప్తుంటే నందిగామ నందనవనం,
నందిగామ సొందనవనం అని రాసుకునేవాడిని. ధార్మిక క్షేత్రాన్ని జగన్ ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ ఆరోపించారు. అన్యమతస్థులు ఎవరూ తిరుమలలో పనిచేయడానికి వీలు లేదని, స్వామి ప్రసాదం తీసుకోని వారికి పనిచేసే అర్హత కూడా లేదన్నారు. స్వామివారిని నమ్మని వారి సేవలు మాకు అవసరం లేదని, తిరుమలలో ఉన్న అన్యమతస్థులు వేరే విభాగాలకు వెళ్లిపోవాలన్నారు. టీటీడీ బోర్డు సభ్యుని హోదాలో విజయవాడ బీజేపీ కార్యాలయానికి వచ్చిన భానుప్రకాష్ రెడ్డిని బీజేపీ నేతలు షేక్ బాజీ, మాతూరి నాగభూషణం, అడ్డూరి శ్రీరామ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ధార్మిక క్షేత్రం వెంకన్న తిరుమల ఆలయమన్నారు. ఆ వెంకన్న స్వామికి సేవ చేసే అవకాశం కల్పించిన కూటమి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన మీద నమ్మకంతో తనకు ఈ బాధ్యత అప్పగించారని, గతంలో ఒకసారి కూడా ఇలాగే ఆ స్వామికి సేవ చేసుకున్నానని అన్నారు. ఏపీలో ఆలయాలకు మంచి రోజులు వచ్చాయని, గత 5 ఏళ్లలో ఆలయాల విగ్రహాల విధ్వంసం జరిగిందని గుర్తు చేశారు. తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని, నిబంధనలకు విరుద్ధంగా 81 మందితో జగన్ కమిటీ వేశారని అన్నారు. ఆనాడు తమ పార్టీ పెద్దల సహకారంతో కోర్టును ఆశ్రయించానని, ఆ తర్వాత ఆ కమిటీ సభ్యులను తగ్గించారని చెప్పుకొచ్చారు. ధర్మకర్తల మండలి సమావేశం వివరాలు ఆన్లైన్లో పెట్టలేదని, ధార్మిక క్షేత్రాన్ని జగన్ ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారని ఆరోపించారు. 8 సార్లు గత ప్రభుత్వ నిర్ణయాలపై తాము కోర్టుకు వెళ్లామని, ఆలయ ఆస్తులను దోచుకున్న వాటిని కక్కించబోతున్నామని అన్నారు. వడ్డీ కాసుల వాడి సొమ్మును తిరిగి రాబడతామని, భవిష్యత్తులో తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అన్యమతస్థులు ఎవరూ తిరుమలలో పనిచేయడానికి వీలు లేదని, స్వామి ప్రసాదం తీసుకొని వారికి పనిచేసే అర్హత కూడా లేదన్నారు. స్వామి వారిని నమ్మని వారి సేవలు తమకు అవసరం లేదని, తిరుమలలో ఉన్న అన్యమతస్థులు వేరే విభాగాలకు వెళ్లిపోవాలన్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం ఇదే అంశం ప్రస్తావిస్తే జగన్ ఆయన్ను మార్చేశారు అని తెలిపారు. కొండకు వచ్చిన ఒక మాజీ మంత్రి జగన్ బొమ్మ పెట్టుకుని రావడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇక నుంచి పూర్తి ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల ఉండాలని పేర్కొన్నారు. శ్రీరామ్ గారు, మన బాజీ గారు అందరూ కూడా మన సోదరుడికి ఒక మంచి సన్మానం చేసి రాబో కాలంలో మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆ భగవంతుడి ఆశీస్సులు మన ఆశీర్వచనం కూడా పెట్టారు. తర్వాత నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి కూడా స్పోక్స్ పర్సన్గా భానుప్రకాష్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడటం జరిగింది. ఇంతకుముందు మెంబర్గా ఇచ్చిన తర్వాత కానీ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వాలు చేసినటువంటి 5 సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగింది హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకి. అదేవిధంగా ప్రతి సమస్యను కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏదో పొలిటికల్ స్టేట్మెంట్స్ కాకుండా భక్తులకి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా మనకి టీడీ చైర్మన్ మరి బిఆర్ నాయుడు గారు, ఆయన కూడా TV5 ఛానల్ నుంచి హిందూ ధర్మం అనే ఒక మంచి ఛానల్ నడుపుతూ మరి మీడియా తరఫున నాకు ఇక్కడ నేను మీ అందరూ చెప్తున్నా, బిఆర్ నాయుడుకి వచ్చింది అన్ని ఛానల్స్కి టీడీ చైర్మన్ వచ్చినట్టే నా భావన. అదేవిధంగా మా ప్యానల్లో స్పోక్స్ మ్యాన్స్కి వచ్చిందంటే మా 23 మంది ఉన్నారు, అందరికి వచ్చినట్టే నేను ఫీల్ అవుతున్నాను. నాకు కూడా వచ్చిందని దానికి సంబంధించి మీడియా ఇన్ఛార్జిగా ఫీల్ అవుతున్నాం. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరో మరి నిరుత్సాహపడకుండా ఉత్సాహపరిచే విధంగా మన భానుప్రకాష్ రెడ్డి అందరికీ కూడా సేవ చేస్తారని భావిస్తూ వారిని పత్రికా సమావేశాలను మొదలు పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక క్షేత్రం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి సేవకి నాకు అవకాశం కల్పించినటువంటి మా ఎన్డీఏ కూటమి పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, మా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకంతో నా మీద ఈ గురుతరమైనటువంటి బాధ్యతని అప్పగించారు. గతంలో కూడా ఒకసారి స్వామివారి సేవలో పనిచేసే అవకాశం నాకు భారతీయ జనతా పార్టీ అప్పటి ఎన్డీఏ కూటమి నాకు అవకాశం ఇచ్చింది. తిరిగి ఈ అవకాశం కల్పించినందుకు పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా జాతీయ నాయకత్వానికి కూడా మరోసారి
కృతజ్ఞత తెలియజేసుకుంటున్న మిత్రులారా. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఆలయాలకి మంచి రోజులు వచ్చాయి. గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సరే దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాలు చెవి ముక్కు నరికివేయడాలు, పవిత్ర రథాలు దగ్నమవడాలు, ఆఖరికి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కూడా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా టీటీడీ యాక్ట్ 30 ఆఫ్ 1987కి వ్యతిరేకంగా 81 మందితో ధర్మకర్తల మండలిని నియమించడం జరిగింది. దాని మీద మా పార్టీ అనుమతితో నేను రాష్ట్ర హైకోర్టు అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది. 52 మందిని అబెయిన్స్లో పెట్టడం జరిగింది. నేను ఆ రోజే చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా పులివెందల ఆలయం ఉంటే 80 మంది కాకపోతే 8000 మంది వేసుకు మాకు అభ్యంతరం లేదు. ఇది మా దేవస్థానం, మన దేవస్థానం, మనందరి దేవస్థానం. దీని పవిత్రత కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఆ రోజు గట్టిగా చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా దున్నపోతు మీద వర్షం పడినట్టు గత ప్రభుత్వంలో మార్పు లేదు, చలనం లేదు. మిత్రులారా, ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది. ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ధర్మకర్తల మండలిలో తీసుకునే నిర్ణయాల్ని వెబ్సైట్లో పొందుపరచలేదు. ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో బోర్డులో సుదీర్ఘంగా ఏ అంశం మీద చర్చ జరగలేదు. పూర్తిగా దేవస్థానాన్ని ఒక జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్గా ఆ రోజు మార్చుకోవడం జరిగింది. మిత్రులారా, ఇది ఎందుకంటే చాలా బాధేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం. అలాంటి క్షేత్రాన్ని, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు. మిత్రులారా, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు. ఆ ధార్మిక క్షేత్రంలో ఈ అజెండాలు ఏమీ రాకుండా దాపరికాలు ఎందుకు? మీరు తప్పు చేశారు, తప్పు చేయాలనే ఒక ఇంటెన్షన్తోనే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేశారని చెప్పి గతంలో అనేక సార్లు, దాదాపు 8 పర్యాయాలు గత ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాల మీద హైకోర్టుకి వెళితే అన్నీ స్వామివారి పక్షాన వచ్చాయి. వేసినటువంటి అన్ని కేసులు స్వామివారి పక్షాన వచ్చాయి. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఉల్లంఘన చేసింది, ఏ విధంగా దేవాలయ వ్యవస్థల్ని, దేవాలయ ఆస్తుల్ని కొల్లగొట్టిందో మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. మిత్రులారా, ఈరోజు మా ఎన్డీఏ కూటమి ఎవరెవరు గుడి మాన్యాల్ని, గుడి ఆస్తుల్ని కొల్లగొట్టారో, దోచుకొని దాచుకున్నారో అన్నిటినీ కక్కించబోతున్నాము. పైసా వడ్డీ కాసుల వాడ దగ్గర, వెంకటేశ్వర స్వామికి ఇంకో పేరుంది, వడ్డీ కాసుల వాడు అంటారు. స్వామివారి దగ్గర కానీ ఎక్కడ కానీ ఎవరెవరు ఎంతెంత మింగేశారో, ఎవరెవరు ఎంతెంత దోచుకున్నారో మొత్తం కక్కిపోతున్నాం. ఎట్టి పరిస్థితులను ఈ అధర్మ కార్యక్రమాలకు చేసినటువంటి వ్యక్తుల్ని మేమైతే వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రాబో రోజుల్లో చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ప్రజా ఆస్తుల్ని కొల్లగొట్టారు, ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టారు. గతంలో దేవాలయాలు నడిచేదానికి రాజులు, చక్రవర్తులు మాన్యాలు ఇచ్చారు. దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని దేవాలయాలు నడిచేదానికి దాన్ని కూడా దోచుకున్నారు. ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అకృత్యాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అంటే ఒక హిందూ వ్యతిరేకి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు రాజ్యమేలారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు వస్తే గతంలోనే మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పడం జరిగింది, అన్యమతస్థులు ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేదానికి వీలు లేదు. స్వామివారి దగ్గర ప్రసాదం తీసుకొని, స్వామివారి దగ్గర జీతం తీసుకొని, స్వామివారిది ఉప్పు తింటూ స్వామివారి ప్రసాదం తీసుకొని ఏ వ్యక్తి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేదానికి అర్హుడు కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా విజయవాడ కనకదుర్గమ్మ పాదాల దగ్గర నుంచి గట్టిగా అన్యమతస్తుల్ని హెచ్చరిస్తున్నాం. మేము
పరిశ్రమలకు ప్రభుత్వం తీసుకొచ్చిన సింగిల్ విండో విధానాన్ని వ్యవసాయంలో కూడా ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సాగుదారుల చట్టంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలు స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కు చట్టం 2024పై సవరణలు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఎంబీబీకే భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కు చట్టం 2024పై కౌలు రైతుల హక్కులను కాపాడడానికి 35 సవరణలు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నామన్నారు. కౌలు రైతులందరికీ భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా గ్రామ సభల ద్వారా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని సాగుదారుల చట్టంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలు స్వాగతిస్తున్నామన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం తీసుకొచ్చిన సింగిల్ విండో విధానాన్ని వ్యవసాయంలో కూడా ఏర్పాటు చేసి కౌలు రైతుల హక్కులను కాపాడాలన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు, నష్టపరిహారం, బీమా సబ్సిడీలలో కౌలు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా హక్కు చట్టం 2024పై చేయాల్సిన సవరణలు వ్యవసాయ శాఖ మంత్రికి, అధికారులకు డ్రాఫ్ట్ రూపంలో అందజేస్తామన్నారు. అట్లాగే ఏ సవరణలను ప్రతిపాదించారు ఆ సవరణల యొక్క ఆవశ్యకత గురించి చాలా వివరంగా చక్కగా వివరించారు హరిబాబు గారు. తిరిగి వారు చెప్పిన విషయాన్ని పునరుక్తి చేయాలని అనుకుంటున్నారు. మొట్టమొదటిగా మన కౌలు రైతుల సంఘాలని హృదయపూర్వకంగా అభినందిస్తామన్నారు. ఎందుకంటే ఇది ఒక చాలా కాలంగా ఉన్నటువంటి సమస్య, కౌలు రైతుల సమస్య. నీతి ఆయోగ్ కౌలు రైతులకు అన్ని ప్రయోజనాలు చేకూరాలి అని చెప్పి ఒక మోడల్ చట్టాన్ని పంపినా అందులో రైతు సంతకము ఉండాలి అనేటటువంటిది ఏదైతే ఒక నియమం ఉందో దాని మూలన ఆ ప్రయోజనం కౌలు రైతులకి సిద్ధించకుండా వాళ్ళకి చేకూరకుండా పోతా ఉన్న పరిస్థితుల్లో ఎట్లాగా అని చెప్పి అందరం కూడా మదన పడతా వచ్చాం. అటువంటిది ఇప్పుడు ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఈ ఉన్నటువంటి ఇబ్బందిని గుర్తించి ఒక మార్పు తీసుకొస్తానికి పెట్టినందుకు ఒక ప్రతిపాదనని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. సంతోషమైంది. ప్రజాస్వామ్యంలో ఏంటంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు వలన లాభం కానీ నష్టం కానీ ఎఫెక్ట్ అయ్యే వర్గాలు ఏవైతే ఉంటాయో స్టేక్ హోల్డర్స్ వాళ్ళతో చర్చించి ఆ బిల్లులో ఏ రకమైనటువంటి చేర్పులు మార్పులు చేయాలి అనేటటువంటి కన్సల్టేషన్. కౌలు రైతులకు వాస్తవ సాగుదారుల చట్టం 2024 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ముసాయిదా చట్టానికి కౌలు రైతు సంఘం, వివిధ రైతు సంఘాల నాయకులు కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ప్రభుత్వ అధికారులు ఈ చట్టానికి ముందు మన రైతు సంఘాలను పిలిచి కొన్ని అభిప్రాయాలు తీసుకున్నారు. అది హర్షించదగిన పరిణామమే. కానీ కౌలు రైతుల యొక్క హక్కు, రక్షణ, సంక్షేమం ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ సవరణలు ఉండాల్సిన అవసరం ఉంది. యజమాని సంతకం నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డు ఇవ్వటం, లోన్లు ఇవ్వటం, దీంతోపాటు సోషల్ ఆడిట్, ఆర్బిట్రేషను ఇవి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సవరణలు కూడా ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సెషన్లోనే వాస్తవ సాగుదారుల హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసి ఈ నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే రబీ సీజన్ నుంచి దాన్ని అమలు చేయడానికి పూనుకోవాలి. అన్ని కౌలు రైతు సంఘాల యొక్క జోక్యం వాళ్ళని పిలిచి వాళ్ళ యొక్క మద్దతుతోటి, వాళ్ళ భాగస్వామ్యంతో దీన్ని సమర్థవంతంగా అమలు జరపడానికి పూనుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం. ఎమ్మెల్యేలో సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందని సీఎం వెల్లడి. హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తా అని జగన్ అనడం పిచ్చికి పరాకాష్ట. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎద్దేవా. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ హీరో వరుణ్ తేజ్.
అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు. ప్రభుత్వం తీసుకొచ్చిన సింగిల్ విండో విధానాన్ని వ్యవసాయంలో కూడా ఏర్పాటు చేయాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దేవాలయాల యొక్క కార్యాచరణకై తిరుమల తిరుపతి దేవి యొక్క